తెలంగాణలో బీజేపీకి జోష్ వచ్చింది. గతంలో ఎన్నడూ లేనంత బలము కనిపిస్తోంది. కాకపోతే ఆ బలం అధికార పక్షానికి ప్రత్యామ్నాయంగా మారేందుకు ఉపయోగపడుతుందా లేదా అన్నదే ఇప్పుడు పొలిటికల్గా చర్చనీయాంశమవుతోంది. పెద్దల పోరుతో కమల దళానికి ఆ లోటు తీరుతుందా? ఏమాత్రం బలం లేని చోట గెలుపు ముచ్చట పక్కన పెడితే బలగాన్నైనా సంపాదించుకుంటుందా అన్నది కూడా పొలిటికల్గా ఆసక్తి రేపుతోంది. ఉత్తరంలో దూకుడు సరే, దక్షిణంలో దంచికొట్టడం సాధ్యమేనా? ఖమ్మం గుమ్మంలో పట్టు దొరికేనా? వరంగల్ కోటలో పాగా వేసేదెప్పుడు? గతంతో పోలిస్తే తెలంగాణలో ఇప్పుడు బీజేపీ గ్రాఫ్ గణనీయంగా పెరిగింది. చట్టసభల్లో పెరిగిన నెంబర్ చూస్తే, పెరిగిన ఓట్ షేర్ను గమనిస్తే పార్టీలకు అతీతంగా ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ల మాదిరి కమలానికి తెలంగాణ వ్యాప్తంగా బలగం ఉందా అంటే అటు అవునని చెప్పలేం, కాదని అనలేం. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. మరి బీజేపీ శ్రేణులు భాగ్యనగరంగా పిలుచుకునే హైదరాబాద్ లో గతంలో ఆ పార్టీకి మంచి ఫలితాలే వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఏవైనా ఛాన్స్ ఉంటే అది ఇక్కడే అన్నట్లుగా ఉండేది. కానీ అనూహ్యంగా మొన్నటి ఎన్నికల్లో గోషామహల్ నుంచి రాజాసింగ్ తప్ప సిటీ చుట్టుపక్కల ఒక్క స్థానంలో బీజేపీ జెండా ఎగరలేదు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల స్థానాలు గెలిచినా అది నేషనల్ యాంగిల్లో మోదీ ఫ్యాక్టరీ గాని లోకల్ గా పార్టీ బలం కాదన్నది విశ్లేషకుల మాట. 8 ఎమ్మెల్యే స్థానాలు, 8 ఎంపీ స్థానాలు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం బీజేపీ ఎప్పుడూ చూడని, ఊహించని నెంబర్ ఇది. కానీ అధికారమే లక్ష్యంగా పావులు కదిపిన కమల దళానికి మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో గర్వంగా గల్లా ఎగిరేసేంత రేంజ్లో ఫలితాలు దక్కాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ స్థాయి ఫలితాలు దక్కకపోవడం కమలం నేతల్ని కాస్త కుంగుబాటుకు గురిచేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు దక్కించుకున్న కమల దళం అందులో 7 స్థానాలు ఉత్తర తెలంగాణలోనే గెలిచింది. దక్షిణ తెలంగాణలో హైదరాబాద్ నుంచి గోషామహల్ ఎమ్మెల్యేగా రాజాసింగ్ గెలిచారు తప్ప ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. అయితే చాలా చోట్ల రెండో ప్లేస్లో నిలవడం ఆ పార్టీకి ఊరటిచ్చే విషయం. లేదంటే డబుల్ డిజిట్ దక్కేదన్న అభిప్రాయం ఉంది. అయితే ఉత్తరంలో హుషారు సరే, దక్షిణంలో దంచి కొట్టడం ఎలాగా అన్నదే ఇప్పుడు కమలం శ్రేణులను వేధిస్తోన్న అంత చిక్కని ప్రశ్న. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో సత్తా చూపించి బీఆర్ఎస్, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అవతరిస్తుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. అయితే ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో కేవలం కరీంనగర్, పట్టభద్రులు, టీచర్స్ స్థానాల్లో బీజేపీ బలంగా ఉంది. కరీంనగర్ నుంచి ఎంపీగా, కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. ఇదే గ్రాడ్యుయేట్ స్థానం పరిధిలోకొచ్చే నిజామాబాద్ లో ఎంపీగా ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ లో గోడం నగేష్, మెదక్లో రఘునందన్ రావు బీజేపీ ఎంపీలుగా ఉన్నారు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 7 ఈ ఏరియా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆదిలాబాద్ లో పాయల్ శంకర్, ముత్తూల్లో రామారావు పటేల్, నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ లో ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్లో పైడి రాకేష్ రెడ్డి, సిర్పూర్లో పాల్వాయి హరీష్, కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి బీజేపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ స్థానాలన్నీ ఉత్తర తెలంగాణలోనే ఉన్నాయి. కాబట్టి మరోసారి నార్త్ తెలంగాణ నాదే అన్నట్టు జోష్తో ముందుకు వెళ్తోంది బీజేపీ. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీకి ఏమాత్రం బలం లేదనే విషయం స్పష్టంగా కనపడుతోంది. క్షేత్రస్థాయిలో క్యాడర్ విషయంలోనూ, నెంబర్ల విషయంలోనూ అదే నిజమని తేటతెల్లమవుతోంది. వరంగల్ జిల్లాలో బీజేపీ హడావుడి కనిపిస్తోన్న ఉమ్మడి జిల్లా పరిధిలో ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటు గాని, ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు గాని దక్కించుకోలేదు. కమ్యూనిస్టు భావజాలం ఎక్కువగా ఉండే నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోనూ కాషాయ దళానికి కావలసినంత బలం లేదు. మొదటి నుంచి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలు కాంగ్రెస్ కు కంచుకోటలుగా ఉన్నాయి. అయితే బలమైన ప్రాంతీయ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ ఈ 10 ఏళ్లలో నల్గొండను ప్రభావితం చేయగలిగింది తప్ప ఖమ్మంలో ఏమాత్రం సత్తా చూపలేకపోయింది. అలాంటిది హిందూ భావజాలంతో ముందుకు వెళ్లే బీజేపీకి ఈ 2 జిల్లాల్లో బలం సంపాదించడం అంత ఈజీ కాకపోవచ్చు. మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక్కో ఎంపీ స్థానాన్ని గెలిచినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆ స్థాయి బలం కనిపించడం లేదు. దీంతో దక్షిణాన దూసుకుపోయేదెలాగనే విషయంపై బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీకి చక్కని అవకాశం. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పోటీలో కూడా లేదు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ప్రచార హోరు సాగుతోంది. కాబట్టి
అధికార కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ కాదు, తామేని నిరూపించుకునే ఛాన్స్ బీజేపీకి వచ్చింది. అయితే ఆ దిశగా కమలదళం విజయం సాధిస్తుందా? ఆ స్థాయి బలగాన్ని కూడగట్టుకుని తెలంగాణలో మూడో రాజకీయ శక్తిగా అవతరిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ మరింత పటిష్టమయ్యే అవకాశం లేకపోలేదు. పెద్దల పోరుతో బీజేపీలో పొలిటికల్ గా ఎలాంటి పెద్ద మార్పులు జరుగుతాయో చూడాలి మరి.